2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. అండ్ ఈ వీకెండ్ స్పెషల్లో మనము రాబోయే వారం గురించి మాట్లాడుకునే ముందు అసలు గత వారంలో వచ్చిన భూకంపం గురించి మాట్లాడుకుందాం. అంటే ఏదైతే ఎవరు ఊహించలేని రీతిలో గోల్డ్ బాగా పెరగడం జరిగింది. అసలు రోజు పొద్దున్న లేవంగానే పెరుగుతూనే పోతుంది అని గత ఎన్నో వారాల నుంచి చూస్తున్నాము. ఈ వారంలో కూడా చూసాము, అలాగే జరిగింది. కానీ ఇంకొక విషయం కూడా జరిగింది, అదే నేను చెప్తున్నాను, భూకంపం కూడా వచ్చిందని. అంటే గోల్డ్ మార్కెట్లో అది ఏం జరిగింది అంటే ఎగ్జాక్ట్లీ అటు ఇటు తిరిగి చూస్తే అసలు ఏమీ జరగలా. అంటే ఎక్స్టర్నల్ మార్కెట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, గోల్డ్ ఒకవేళ పడింది అంటే ఎందుకు పడింది? సడన్గా అమెరికన్ రాష్ట్రపతి గారు ఏదైనా చెప్పారా, లేదంటే వేరే దేశంలో ఏదైనా జరిగిందా, లేదంటే ఏదైనా శుభవార్త ఎకానమీ కోసం వచ్చిందా, సో దట్ గోల్డ్ కోసం అది బ్యాడ్ న్యూస్ అయ్యేసి పడిపోయింది అని? అవును, నిజంగా. ఎందుకంటే ఈ వారంలో మనకు 9వ తేదీన 10వ తేదీన మీరు చూస్తే థర్స్డే అండ్ ఫ్రైడే, థర్స్డే రాత్రికి అసలు సినిమా మొదలైందండి. ఎందుకంటే ఆ రోజున మీకు ఫాల్ అనేది స్టార్ట్ అయింది గోల్డ్లో. ఇండియన్ గోల్డ్ మార్కెట్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో మాట్లాడుకుంటే దాదాపు 1,23,667 రూపాయల వరకు ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. అక్కడి నుంచి చూసుకుంటే సడన్గా సాయంత్రము పెరిగిన గోల్డ్ కాస్త చూసుకుంటే గంట సేపటిలో 3,000 రూపాయలు పడిపోవడం జరిగింది. అందరూ కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్ మెసేజెస్, సార్ ఏం జరిగింది అసలు? వేరే వాళ్ళు చాలామంది వేరే ఛానల్స్ చూడడానికి ప్రయత్నిస్తున్నారు, ఐడియా రావట్లా. చాలామంది అడిగారు నన్ను, జరిగింది ఏంటి అంటే ఇట్స్ అ వెరీ క్లియర్ కట్ ఒక అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది. సో ఓవర్ బాట్ జోన్లోకి వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. రెండు విధాలుగా ఫాల్ వచ్చిందనమాట. కారణాలు రెండు ఉంటాయండి జనరల్గా. ఒకటి వచ్చేసి చాలామంది ఇంకా బంగారం 1,50,000 అయిపోతుంది, 1,40,000 అయిపోతుంది, 1,30,000 కూడా దాటిపోతుంది అని చెప్పంగానే, అంటే ఎంతోమంది మాట్లాడుకున్నట్టున్నారు, అందరూ కూడా బంగారం బాగా ఎలాగో పెరుగుతుంది కాబట్టి మనము ఫ్యూచర్స్లో కొనుక్కుందామని చెప్పేసి కొనుక్కున్నట్టున్నారు. అది రీజన్ నెంబర్ 1. ఇక రీజన్ నెంబర్ 2 ఏంటంటే, ఎవరైతే మంచి కింద ధరల్లో కొనుక్కున్నారో, 1,00,000 రూపాయలు, 1,10,000, 1,15,000, 1,00,000 అలాంటి 16,000 ఆర్ 18,000 కొన్న వాళ్ళందరూ కూడా 1,23,000 వరకు వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ ప్రాఫిట్ కనిపించింది. బాగానే ప్రాఫిట్ కనిపిస్తే, ఎందుకు బాబు మనకి ఇంతగానో డబ్బులు వస్తున్నప్పుడు ఒకటే రోజులో 1,000 రూపాయలు పెరిగితే మీకు 10,000 రూపాయలు వచ్చినట్టు, ఇన్ఫ్యాక్ట్ 1,00,000 రూపాయలు వచ్చినట్టు. ఎందుకంటే ప్రతి 100 రూపాయల రైస్కి 10,000 ప్రాఫిట్ వస్తుంది. సో గోల్డ్ మెగాలాట్లో చూసుకుంటే దాదాపు 5,000 రూపాయలు పెరిగిందంటే 5 లక్షలు వచ్చినట్టే కదా. సో మంచి ప్రాఫిట్ అని చెప్పేసి ఎంతోమంది బుక్ చేసుకున్నట్టున్నారు. సో ఆ రేంజెస్లో ఎక్కడైతే స్మార్ట్ మనీ ఎగ్జిట్ అయ్యింది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ మనీ ఎక్కడైతే కింద ఎంటర్ అవ్వాలో అక్కడే ఎంటర్ అవుతుంది, అండ్ స్మార్ట్ మనీ ఎక్కడైతే ఎగ్జిట్ అవ్వాలో అక్కడే ఎగ్జిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరో వచ్చి చెవులో చెప్తారా అనుకుంటున్నారా? కాదు, అది వాళ్ళు చేస్తున్న హోంవర్క్, వాళ్ళు చేస్తున్న టెక్నికల్ అనాలిసిస్, వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్న వరల్డ్లో ఉన్న ఎకనామిక్ అఫైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దాని ప్రకారంగా వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. సరే బాస్, వీ హ్యావ్ గాట్ అ గుడ్ ప్రాఫిట్, చాలా బాగుంది, ఇమ్మీడియట్గా అమ్మండి. అమ్మిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చిందని చెప్పేసి టెక్నికల్గా మనకు అర్థమైంది కదండి. సో మనము ఓవర్ సోల్డ్ జోన్లోకి వస్తే ఏమవుతుంది? కింద నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చేసి మళ్ళీ పెరుగుతుంది. సో అక్కడ కొనుక్కుంటారు జనాలు అని చెప్పేసి మనకు టూల్లో తెలుస్తుంది. కానీ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత టూల్ ప్రకారంగా ఫిబొనాకీ రిట్రేస్మెంట్లో ఏం తెలుస్తుంది? అక్కడ బాగా ఓవర్ హీటెడ్ జోన్లో ఉంది కాబట్టి హీట్ ఎక్కువ అయిపోయింది, అక్కడ నుంచి సెల్లింగ్ అనేది మొదలవుతుంది. అంటే అక్కడ మళ్ళీ ఇంకా 24,000, 25,000 కొనేవాళ్ళు కొరత ఉంటుంది. అంటే ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ 1,23,000 కొనేవాళ్ళు ఉన్నా కానీ 1,22,000కే అమ్మేవాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఏం చెప్తుందంటే ఈ అమ్మేవాళ్ళు తక్కువ రేట్లో రావడం వల్ల ఏంటంటే ఆ సెల్లింగ్ అంతా అబ్జర్వ్ అయ్యేసి అక్కడ నుంచి కుప్పగూలిపోవడం మొదలైంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఈ వారంలో గత గురువారము శుక్రవారం నాడు జరిగింది. అయితే సోమవారం నుంచి ఏం జరగబోతుంది అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి కదా. అఫ్కోర్స్ మీ అందరి కోసం నేను ఒక స్మార్ట్ వీకెండ్ అనాలిసిస్ ఎపిసోడ్ చేస్తున్నాను ప్రతి శనివారము, అండ్ ఇదే మీకు ఆదివారం కూడా ఒక కరెక్ట్గా ఐడియా ఇస్తుంది. ఎందుకంటే శనివారం రోజున మార్కెట్స్ అయితే క్లోజ్ ఉంటాయండి, కానీ గవర్నమెంట్లు అయితే పనిచేస్తున్నాయి కదండి, అమెరికాలో కానివ్వండి, వేరే దేశాల్లో కానివ్వండి, ఆర్ మన భారతదేశంలో కానివ్వండి.
సో 24/7 గవర్నమెంట్స్ ఆర్ నార్మల్లీ ఏంటంటే వాళ్ళ ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి నిర్ణయాల వల్ల ఏదైనా మార్పు వచ్చిందా అన్న విషయాన్ని తెలుసుకోవడానికే మనం ఆదివారం కోసం కూడా ఒక బంపర్ అనాలిసిస్ ఎపిసోడ్ చేస్తాం. సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు రేపు ఆదివారం నాడు మీకు తెలుస్తాయి. సో ఫస్ట్ మనం తెలుసుకుందాము ఈ రోజున అసలు స్పాట్ మార్కెట్ ఎలా ఉంది అండ్ ప్లస్ మండే రోజున ఎలా ఉండబోతుంది, ఈ వారం అంతా కూడా ఎలా ఉండింది, ఇవన్నీ మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. స్పాట్ మార్కెట్లో చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ 12,415 రూపాయలు ఉన్నది కాస్త 12,371 వచ్చేసింది. కింది కాస్త ఫాల్ అయింది, ఫెల్ బై 44 రూపీస్, అంటే 44 రూపాయలు పడిపోయింది. ఇది మీకు ఆభరణాల బంగారం ఏదైతే మనం 24 క్యారెట్ గోల్డ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ కావచ్చు, కాయిన్ కావచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్లో కూడా సేమ్ అలాగే ఆల్మోస్ట్ లాంటి కైండ్ ఆఫ్ ఫాల్ చూద్దాము. 11,380 రూపాయలు ఉంటే యాక్చువల్గా అది 11,340 రూపాయలు క్లోజ్ అయింది ఈ వారానికి. సో అది కూడా -40 రూపీస్. అండ్ 18 క్యారెట్ గోల్డ్ ఈజ్ మై ఫేవరెట్, ఎందుకంటే యంగర్ జనరేషన్స్ అందరూ కూడా ఇందులోనే పెట్టుబడి పెడుతున్నారు. 9,311 రూపాయలు ఉంటే అది యాక్చువల్గా 9,278 రూపాయలు అయింది, -33 రూపీస్. సో యాక్చువల్గా మనకు ఇది ఏదైతే వీడియో మనం చేస్తున్నామో కావాల్సినంత ఈ క్లారిటీ మనకు కావాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే 8వ తేదీన అమెరికన్ మార్కెట్లో 8వ తేదీన లైన్ మీరు ఇక్కడ చూస్తుంది బ్లూ కలర్లో ఉందండి. సో ఇది 8వ తేదీది. 9వ తేదీది ఎర్ర కలర్లో ఉంది, అది యాక్చువల్గా గురువారం రాత్రికి అనమాట. ఇది మనకు శుక్రవారం రోజున ఎక్కడికైతే వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ ఈ ఆల్ టైమ్ హై రేట్లు దాటకుండానే ఇక్కడనే మార్కెట్లో అక్కడ దాకా మనకు అప్డేట్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే బుధవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున, సో బుధవారం రోజున ఆల్ టైమ్ హై టచ్ చేసి అక్కడనే క్లోజ్ అయింది. గురువారం రోజున కూడా అదే ఆల్ టైమ్ హైలో ఓపెన్ అయ్యేసి ఆల్ టైమ్ హై దరిదాపుల్లోకి వెళ్ళేసి ఒక్కడేసారి థర్స్డే నైట్ కుప్పగూలిపోయింది. బాగా ఫాల్ అనేది స్టార్ట్ అయింది, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ ప్లస్ కొత్త బకరాలు ఎవరైతే ఎంటర్ అయ్యారో ఇంకా బంగారం పెరుగుతుందనేది వాళ్ళందరూ కూడా బాగా ఇరుక్కున్నారనమాట. ఎందుకంటే 1,23,000 పైనే చాలా మందికి ఉన్నారట. సో దానివల్ల ఏం జరిగిందంటే స్మార్ట్ మనీ ఏం చేస్తుందంటే ఇక్కడ కింద నుంచి బకరాలు చాలా మంది వస్తున్నారు, కొనుక్కుంటున్నారు కదా, సో వీళ్ళందరినీ అంటగట్టండి. అంటకట్టే ఆ విషయంలో ఏం జరిగిందంటే గోల్డ్ అక్కడ నుంచి అనేది మీకు ఫాల్ జరిగింది. సో దిస్ ఇస్ లైక్ రూమర్ ఇన్ ద మార్కెట్ అనమాట. ఆ రూమర్ ఇక్కడ మీకు నిజంగానే కనిపిస్తుంది కదా. అంత ఫాస్ట్గా గంట నుంచి 2-3 గంటల లోపలనే అంత ఫాస్ట్గా పడిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? బంగారం ఏదైనా సడన్గా ఏదైనా మార్కెట్లో ఇంకా తక్కువ ధరకు అవైలబుల్ ఉందా? కాదు కదా. ఇదంతా స్పెక్యులేషన్ అంటారు. సో అదే స్పెక్యులేషన్లో చాలా మంది ఇరుక్కున్నారు. కాకపోతే నెక్స్ట్ వీక్ నుంచి మనం బంగారం ఎలా ఉండబోతుంది అన్న విషయం కూడా మనం తెలుసుకుందాము. అది సండే బంపర్ అనాలిసిస్లో చూస్తూనే ఉండండి. ఈ వీడియో సుమన్ టీవీ మర్చిపోకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.